కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో పులి కోసం గాలింపు కొనసాగుతోంది. టైగర్ జాడ కోసం అడవిలో 6 ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక 2 డ్రోన్ కెమెరాలతో కదలికలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పులి ఎటువైపు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేదు. రామారెడ్డి మండలం స్కూల్ తండా సమీపంలో 2 రోజుల క్రితం పెద్ద పులి ఆవును చంపింది. అయితే పెద్ద పులిపై విష ప్రయోగానికి ప్రయత్నించిన 4గురిపై కేసు నమోదు చేశారు. శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్ అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. పులి సంచారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ కామారెడ్డి జిల్లా అలాగే ఇటు సిరిసిల్ల జైత్యాల జిల్లాల సరిహద్దుల్లో ఇంకా అటవీ శాఖ అధికారుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇది 2 రోజుల క్రితం మొదలైంది రెస్క్యూ ఆపరేషన్. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ప్రధానంగా డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు. అలాగే ప్రత్యేకంగా అటవీ ప్రాంతంలో కూడా కొన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు. అంటే ఈ పెద్ద పులి కదలికలను గమనించేందుకు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ రేంజ్ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటోంది. ప్రధానంగా ఇటు కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండల పరిధిలోని గ్రామాలు, అలాగే అటువైపు సిరిసిల్ల జిల్లాలోని కొన్ని గ్రామాల పరిధిలో ప్రత్యేక బృందాలని కూడా రేయింబవళ్లు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పెద్ద పులిపై విష ప్రయోగం జరిగిందన్న ఒక ప్రచారం నేపథ్యంలో కూడా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఏదైతే ఒక రైతుకు సంబంధించిన ఆవును పెద్ద పులి చంపింది, ఆవు కళేబరం తినడానికి మళ్ళీ పులి వస్తుందన్న అనుమానంతో ఆ రైతు ఆ ఆవు కళేబరంపై క్రిమి సంహారక మందు చల్లాడు. అంటే ఒకవేళ పులి వచ్చి తింటే కనుక అది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో ఈ చర్యకు పాల్పడ్డట్లుగా అటవీ శాఖ గుర్తించారు. ఈ ఇష్యూకి సంబంధించి, ఈ క్రిమి సంహారక ప్రయోగం సంబంధించి 4గురిపై కేసు నమోదు చేశారు. ఆ 4గురు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అదుపులో ఉన్నారు. అయితే ఈ పులి ఏమైంది, నిజానికి ఆ కళేబరాన్ని మళ్ళీ తింటే దాని పరిస్థితి ఎలా ఉందనే విషయంలో కూడా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. అంటే ఒకవేళ అది తిని ఉంటే కనుక ప్రాణాపాయం ఏర్పడి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేని పక్షంలో అది ఇదే ప్రాంతంలో కనీసం 3 కిలోమీటర్ల రేడియస్ లో అది తిరుగుతూ ఉండొచ్చు అనే ఒక అంచనా కూడా వచ్చారు. ఈ ఏదైతే ఆవుపై దాడి జరిగిందో ఆ దానికి 3 కిలోమీటర్ల రేడియస్ లో ప్రస్తుతం అధికారులంతా కూడా ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ శ్రీపతి.